హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ పాల తాలికలు. ఈ రెసిపీని వినాయక చవితికి, ఉండ్రాళ్ళ తద్దికి అందరూ చేస్తూనే ఉంటారు కదా. పాలు విరగకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పాలుని తీసుకుంటున్నాను. వీటిని ముందుగా స్టవ్ మీద పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో 3 గ్లాసుల వరిపిండిని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. దగ్గర పడగానే స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా కలిపి ఉంచితే మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా పొడి పొడిగా రావాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెం ఉండల కింద తీసుకుని ఇలా తాలికల కింద చేసుకోవాలి. మీరు ఇలా కనుక చేసుకోలేమో అనుకుంటే మనం జంతికలు వేసే దానిలో కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్నది పెట్టుకుని కూడా మనం వీటిని వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటినీ కూడా తాలికల కింద చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ పెట్టుకుని ఇందులో 1/2 లీటర్ పాలుని తీసుకోవాలి. ఇందులో ఒక గరిట సగ్గుబియ్యంని వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా కుక్ అవ్వాలి. చూడండి, సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయంటే బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేసుకోవాలి. వన్స్ మనం తాలికల్ని వేసాము అంటే ఎక్కువగా కలపకూడదు. మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకుని అందులో 1 స్పూన్ వరిపిండిని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మిక్చర్ని మనము ఆల్రెడీ తాలికలు వేసేసిన దానిలో వేసేసుకోవాలి. ఇలా పైన మాత్రమే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం థిక్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. మనం ఎక్కువగా కలిపేస్తే తాలికలు విడిపోతాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాసు బెల్లము, 1 గ్లాసు పంచదార తీసుకుంటున్నాను. మీకు బెల్లమే కావాలనుకుంటే 2 గ్లాసెస్ కూడా బెల్లమే యాడ్ చేసుకోవచ్చు. వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 స్పూన్స్ గీని వేసుకోవాలి. గీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కాజుని, కిస్మిస్ని, అలానే మీ దగ్గర ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మన పాల తాలికల్లో డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే, చాలా సింపుల్గా చేసేసుకునే పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. అస్సలు పాలు విరిగిపోయినట్టుగా రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం పాల్లో వరిపిండిని ఉడికించాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది కాబట్టి మీరు కూడా ఈ వీడియోని బట్టి రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.